వాళ్ళ జన్యుపరమైన నేపథ్యం. నిజానికి కొన్ని జబ్బులు ఉంటాయి, మాకు తెలిసి అది 50,000 60,000 రావాలి, బయటపడాలి. కానీ వాళ్ళు 20,000 30,000లోనే వస్తున్నారు. అంటే అంత తొందరగా త్వరితగతిన రావడానికి కేవలం వాళ్ళ కాసిన అలవాట్లు కూడా కారణమైనప్పుడు అవి మాత్రమే కాకుండా ఇంకా వాతావరణంలో వచ్చిన పెనుమార్పులు కూడా ప్రధాన కారణంగా అనిపిస్తోంది. ఇంకోటి పొల్యూషన్, అంటే కాలుష్యం ఏదైతే ఉందో అదొక ప్రధాన కారణము. బహుశా పాత జనరేషన్లో లేకుండా కొత్త జనరేషన్ మార్పు కనపడుతున్నది. చాలా ఎటువంటి పైకి మార్పు కనిపించకుండా కొందరిలో మాత్రమే కనపడుతున్నది. బహుశా వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి ఉప్పు, జంక్ ఫుడ్, మసాలాలు మాత్రమే కాకుండా అనేక విషపూరిత పదార్థాలు ఉండే అవకాశం ఉంటుంది. వాటిల్లో మనము రకరకాల కంటైనర్స్లో మనం తీసుకుంటూ ఉంటాం. ప్లాస్టిక్లో వచ్చే పదార్థాలు కావచ్చు, అది మన పూర్వీకుల కంటే కూడా మనం చాలా పెద్ద మొత్తంలో వాడగలుగుతున్నాము. అది మొదటి నుంచి ఇప్పుడు మనం అంటే సరే, నేనంటే నా మట్టుకు నేను బహుశా నేను ఒక 30-20 దాటిన తర్వాత వాడుతూ ఉండొచ్చు. కొంతమంది పుట్టుకతో వాడుతున్నారు. ఎందుకంటే పిల్లలు వాళ్ళ ఇళ్లలో చిన్నప్పటి నుంచి కూడా ప్లాస్టిక్ పదార్థాలు, ప్లాస్టిక్ డబ్బాలు, వాటిల్లో నీరు పట్టుకోవడము, ఆహారం తయారు చేసుకోవడము, ఉంచుకోవడము, నిల్వ ఉంచడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అందులోంచి వచ్చే పదార్థాలు కావచ్చు, అనేక రసాయన పదార్థాలతో కూడినటువంటివి. ప్లస్ ఇంత రకాలుగా ఇన్ని రకాల పదార్థాలను బయట తయారు చేసుకొని తినడం కాకతాళీయంగా ఇప్పుడు ఒకప్పుడు అసలు లేకపోయి ఉండేది, ఇప్పుడైతే తరచూ జరుగుతోంది. అలాగే ఈ మనము మంచివి అనుకున్న సేఫ్గా అనుకున్న దాని మీద మనకి ఎటువంటి పొల్యూషన్ చెక్ లేదు మన ఇండియాలో. అంటే ఈ పదార్థాల్లో ఉన్నటువంటి తినకూడని పదార్థాలు ఉన్నాయా, విషపూరిత పదార్థాలు ఉన్నాయా అని తెలుసుకునే ఒక పద్ధతి మన దేశంలో దృఢంగా లేదు. అందువల్ల చాలామంది మనము వెళ్ళి ఒక షాప్లో మనం కొనేసుకొని తినేస్తూ ఉన్నాం. వాడికి రంగు కలుపుతూ ఉంటాడు అనుకోండి, అందంగా కనిపించడం కోసం. అందులో ఏ పదార్థాలు ఉన్నాయో మనకు తెలియదు. అందులో ఎన్ని పదార్థాలు మనకి క్యాన్సర్ కారకమో, కిడ్నీ పడవడానికి కారణభూతం అవుతాయో మనకు చెప్పడం చాలా కష్టం. ఇలా అనేక రసాయన పదార్థాలు, ప్లస్ మనం తీసుకున్న ఆకుకూరలు, కూరగాయలు, వాటి మీద జల్లుతున్నటువంటి పెస్టిసైడ్స్ మనం ఏ విధంగా గుర్తుపట్టగలుగుతాము? మనం తినే పళ్ళను సైతం వాళ్ళు మార్చేస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలపై పెస్టిసైడ్స్ పెట్టి అది మనం వాటిని పూర్తిగా క్లీన్ చేసుకోలేకపోతున్నాం. ఇటువంటివన్నీ మన పాతకాలంలో వాళ్ళకి తెలిసిన విషయాలు కాదు ఇవన్నీ కూడా. అవి సహజమైన వాతావరణంలో పెరిగినటువంటివి. చూడంటే మనకు తెలియకుండా నిశ్శబ్దంగా ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. 1-2 అంశాలు అనడానికే లేదు. ఎందుకంటే వీళ్ళు పెద్ద జీవితాన్ని చూసిన వాళ్ళు కాదు. ఏదో 20-30 ఏళ్ళు కేవలం జంక్ ఫుడ్డే తిన్నాడు అని తిప్పి వాళ్ళని తిట్టిపోయడానికి లేదు. అలాగే నువ్వు అసలు ఏం చేయటం లేదురా, నువ్వు అలా అంత చెడ్డగానే ఉన్నావు, నీ అలవాట్లన్నీ చెడ్డగా ఉన్నాయా అని వాళ్ళని తూర్పార పట్టిన పద్ధతి లేదు. అయినా కూడా వాళ్ళు పాడవుతున్నారు అంటే జన్యుపరమైనవి మన అందరికీ ఉంటాయి. నిజానికి ఏ అయినప్పుడు జన్యుపరమైన నేపథ్యం ఉంటుంది. అంటే మన జీన్స్లో మనకి రాసేసి ఉంటాయి. అంటే మనం అంతా రాసేసుకొని పుట్టాము అన్నట్టుగా ఉంటుంది, కానీ మన క్రోమోజోమ్స్ మీద అన్నీ ఉంటాయి. అది మన జీవితకాలంలో ప్రభావితమే ప్రతిఫలించి మనకు జబ్బు రూపంలో బయటపడాలా వద్దా అన్నది మాత్రం మన అలవాట్లు, మన ఆచరణ, మన చుట్టూ ఉన్న వాతావరణం కలగజేయగలుగుతుంది. వాతావరణంలో భాగమే ఈ రకరకాల విష పదార్థాలు, మలిన పదార్థాలు, అలాగే కాలుష్యంలో వచ్చినటువంటి అనేక పదార్థాలు. మనకు తెలీదు మనం ఎంత నికెల్ తీసుకుంటున్నాము, ఎంత మెర్క్యూరీ తీసుకుంటున్నాము, మనం ఎంత మాలిబ్డినం తింటున్నాము, మనం ఎన్ని పెస్టిసైడ్స్, అలాంటివి ఎన్ని మనం రకరకాల రూపంలో పోతుందో మనకు తెలియదు. ఇంతెందుకు ఉదాహరణ, పాలు తాగుతున్నారు అందరూ కూడా. ఆ పాలలో యూరియాతో తయారు చేస్తారట, వాళ్ళు హైడ్రోజన్ పెరాక్సైడ్ తయారు చేస్తారా. తెల్లని వాళ్ళని పాలు కాదన్నది పాతకాలంలో నానుడి. ఇప్పుడు అది నిజమే, తెల్లని వాళ్ళని కాదు, పాలు అసలు పాలే కాదు అని ఉంది. తెల్లని మాత్రమే ఎందుకు, మరి నల్లగా ఇచ్చినా పాలు కాదు అది. సో అటువంటి పరిస్థితి. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి జనాభా అందరికీ పొద్దుట 6 గంటలకి పాల ప్యాకెట్లలో పాలన్నీ వచ్చి ఉండాలి అని అంటే అది ఎలా తయారు చేయగలుగుతున్నారు? అంత పెద్ద పాడి పరిశ్రమ ఎక్కడుంది మన దేశంలో? అయినా మనకు అనుమానం రావట్లేదు. అంటే మన పాలు గామోసు అంటూ పాలు మాత్రమే అనుకుని మనం తాగలుగుతున్నాం తప్ప దాంట్లో ఉన్న పదార్థాలు మనకు తెలియదు. అటువంటిది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను. అలానే ఎన్ని పదార్థాలు మనం తెలుసుకోకుండా నిశ్శబ్దంగా మన రక్తంలోకి వెళ్ళిపోతున్నాయి, రకరకాల అవయవాలలో ఇమిడిపోయినటువంటి అవయవాలలో ఆ అవయవాలకు ఎంతగా హాని చేస్తున్నాయి, అవి మనకి ఏదో రూపంలో జబ్బు రూపంలో బయటపడుతున్నాయి అన్నది మనం తెలుసుకోవాలి.